మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గురువు గారు, నరదృష్టి పెద్ద కాన్సెప్ట్. అవును. ఎన్ని చెప్పినా ఎంత చేసినా నరదృష్టికి బలవని వ్యక్తి అయితే ఉండరు. అవును. నరదృష్టికి అందరూ బలవుతారు. సో నరదృష్టి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి? అన్ని దోషాల కన్నా ముఖ్యమైనది నరదృష్టి. అది వాస్తవమే. ఇప్పట్లో చాలామంది కూడా నరదృష్టి వల్ల చిన్నపిల్లలకు కూడా మీరు చూడండి, ఎటైనా తీసుకెళ్ళి వచ్చినామంటే ఎవరైనా మంచున్నారు అని చెప్పేసి వాళ్ళ దృష్టి ప్రభావం అవ్వడం వల్ల 4 రోజులు కూడా కంటిన్యూగా వీక్ అవ్వడం, ఏడవడం నడుస్తుంది. అట్లా వ్యాపారంలో, వ్యవహారంలో అన్నిటికీ నరదృష్టి అనేది మూల కారణంలాగా ఉంటుంది. ఆ నరదృష్టి నివారణ చేయడం కోసము త్రయోదశి, చతుర్దశి, అమావాస్య అంటే అమావాస్యకి 2 రోజుల ముందు మట్టి కంచులో దొడ్డుప్పు, కల్లుప్పు అంటాం మనం, దొడ్డుప్పు, ఒక 11 లవంగాలు, ఒక 5 మిరియాలు తీసుకొని దానికి 3 భాగాలు చేయాలి. ఎంత తీసుకోవాలి? ఒక పావు కిలో ఉప్పు అనుకుందాం, లేదా దాంట్లో సగం పావు అనుకుందాం. మీరు ఎంత తీసుకోండి, 1 కప్పు ఉప్పు తీసుకున్నామంటే దానికి 3 భాగాలు చేయాలి. అట్లా 3 భాగాలలో కూడా 11 ఇందులో, 11 అందులో, 11 అందులో, అట్లా 11 లవంగాలు పెట్టి 3 భాగాలలో, మొదటిది హాల్లో, రెండవది యజమాని ఎక్కడైతే పండుకుంటాడో ఆ రూమ్లో, మూడవది మన వాష్రూమ్లో, బాత్రూంలో ఒక పక్కన మన పైన కిటికీలాగా ఉంటుంది కదా, అందులో ఒక మట్టి పాత్రలో కల్లుప్పు వేసి అందులో లవంగాలు పెట్టి మిరియాలు వేయడం. అది త్రయోదశి రోజు ఉదయాన్నే చేయండి. అట్లనే పెట్టేయాలి, దాన్ని ముట్టుకోకూడదు. ఆ రోజు మళ్ళీ చతుర్దశి నాడు, అమావాస్య రోజు, ఈ 3 రోజులు అయిపోయిన తర్వాత అమావాస్య రోజు సంధ్యా సమయంలో మనము కొంచెమంత అన్నం వండుకోవాలి. అయితే మనం సర్వసాధారణంగా అన్నం ఒక కంచులో వండుకుంటాం. అట్లా కాకుండా చిన్న పాత్రలలో 5 రకాల అన్నం అనేది వండాలి. 5 రకాలు అంటే ఇట్లా తెల్లన్నమే ఒకసారి అన్నం వండి పక్కకు పెట్టడం. ఒక 5 సార్లు విడివిడిగా ఒకసారి వండి 5 రకాలు చేయకూడదు. ఒకసారి వండి 5 రకాలు చేయకూడదు. అలగలగలగు వేరే వండుకోవాలి. మొదలు తెలుపు అన్నము ఇస్తరాకు పైన పెట్టేయాలి. రెండవది అన్నం ఉడుకుతున్నప్పుడే పసుపు వేసుకోవడం, అది పసుపు రంగు అన్నము. మూడవది తెల్లన్నము వండిన తర్వాత పెరగేసుకోవడం, లేదా ఉడుకుతున్నప్పుడే పెరగేసుకుంటే కూడా పెరగన్నం, కర్డ్ రైస్ అంటాం కదా, అట్లా పెరగన్నము, అదొకటి. నాలుగవది ఉప్పు వేయాలి. అన్నం ఉడుకుతున్నప్పుడే ఘాటుగా, అంటే ఎక్కువ పరిమితికి మించి ఉప్పు వేయాలన్నట్టు. మనం వండుకున్నప్పుడే అంటే కొంచెం వేసుకుంటాం, అట్లా కాకుండా ఎక్కువ పరిమితికి మించి ఉప్పు వేయడం, అది 4. ఇంకో 5వ అన్నం ఏంది, అన్నం ఉడుకుతున్నప్పుడే మినుములు ఉడకబెట్టడం. అది 5 రకాల అన్నము ఆ ఇస్తరాకులో రౌండ్గా పెట్టి 3 రోజుల ముందు మనం పెట్టినటువంటి ఉప్పు, లవంగాలు ఏదైతే ఉంది కదా, అవి అన్నీ 3 రూమ్లో నుంచి కూడా తీసుకొచ్చి ఆ దాంట్లో మధ్య భాగంలో పెట్టి దానిపైన ఒక చిన్న దీపం లాంటిది పెట్టి ఇల్లు ఎదురుగా వెళ్ళి సంధ్యా సమయంలో దిష్టిలాగా 3 సార్లు ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు 3 సార్లు తిప్పేసి, 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో. ఇక పల్లెటూరులో అయితే ఊరు బయట వెళ్ళి కూడా పెట్టవచ్చు. ఇక సిటీలో అంటే ఊరు బయట వెళ్ళాలంటే 2-3 కిలోమీటర్లు పోవాలి. అట్లా కాకుండా మనం చెత్త వేసుకుంటాం కదా, ఆ చెత్త దగ్గర ఒక ప్యాకెట్లో ప్యాక్ చేసేసి పెట్టేయండి. అది ఎందుకంటే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి గోవులు కానీ వేరే వాళ్ళు దాటడం కానీ ఇటువంటిది జరగకుండా ఆ జాగ్రత్త తీసుకోవడం వల్ల కూడా ప్రతి అమావాస్యకు, లేదా ఈ అమావాస్య చేసేసి మళ్ళీ ఒక 2 నెలల తర్వాత ఒకసారి అట్లా ఇంట్లో చేస్తూ ఉంటే నరదృష్టి నుంచి కొంచెమంతా తొలగిపోతాము. అది చేయడం వల్ల మళ్ళీ అమావాస్య అయిన తర్వాత పాడ్యమి రోజు ఉంటుంది. పాడ్యమి రోజు ఏం చేయాలంటే ఒక రాగి చెంబు, ఆ రాగి చెంబులో రాగి నాణ్యము లేదా ఇత్తడి నాణ్యము లేదా ₹1 కాయిన్ అందులో వేసి బియ్యం పోసి ఒక కలశం ఉంచి ఎల్లో కలర్ అంటే పసుపు రంగు గుడ్డని దానిపైన పరిచి దేవుళ్ళు ఎక్కడైతే పెట్టుకుంటామో దాని పక్కన పెట్టి దాన్ని ప్రతిరోజు పూజ చేసి ఇంటి యజమాని బయటికి వెళ్తున్నప్పుడు దాన్ని స్పర్శ చేసి నమస్కారం చేసి వెళ్ళిపోతే ఆ ఇంటి యజమాని కూడా నరదృష్టి అనేది ఉండదు. ఇంటికి మూలము యజమాని సక్రమంగా ఉంటే ఇంట్లో ఎవరికి ఏదైనా అయినా కూడా సమస్య వచ్చినా యజమాని చూసుకునేటువంటి వాడు కాబట్టి అతను దానికి తప్పకుండా నమస్కారం చేసి స్పర్శ చేసి వెళ్ళిపోతే ఆ నరదృష్టి నుంచి కొంచెమంత మనము తొలగిపోయే అవకాశాలు చాలా మట్టుకు ఉంటాయండి. మీరు బియ్యం పోసి కలశం అన్నారు, అంటే ఆ కలశంలో రాగి చెంబులో బియ్యము కాయిన్ వేసి పెట్టాలా? దాని మీద అంటే మళ్ళీ కొబ్బరికాయ అట్లాంటివి ఏమైనా ప్లేస్? కలశం అంటేనే కొబ్బరికాయ కదా, ఒక రాగి, అందులో రాగి కాయిన్, బియ్యము, పైన కొబ్బరికాయ, దాని చుట్టూ తమలపాకులు, మామిడి కొమ్మలు ఏం అవసరం లేదు. బూరు తీసిందా? బూరు తీసింది, బూరు తీయండి.
బోరు తీయని కొబ్బరికాయనే పెట్టండి. ఓకే. దానిపైన అది కూడా yellow డౌట్ colour. వస్తుంది. అవును, దానిపైన పసుపు రంగు వస్త్రం. ఒక జాకెట్ బట్ట పెట్టేసి దేవుళ్ళు పెట్టుకునే దగ్గర ఎడమ వైపు అయినా కానీ కుడి వైపు కానీ ఎటు సైడ్ పెట్టుకున్నా కూడా ఏమి ఇబ్బంది లేదు. దేవుడు గృహంలో మాత్రమే అది పెట్టాలి, దానికి ఒక స్థానం వచ్చినట్టు అన్నట్టు. ఓకే. అట్లా చేసి నమస్కారం చేసి వెళ్ళిపోతూ ఉంటే యజమాని కూడా ఆ ఇది ఇంట్లో ఉన్న కంటిన్యూగా వాళ్ళు అట్లనే ఉంచుకోవచ్చు. కంటిన్యూగా ఆ మళ్ళీ కలశం మార్చడం ఉంచవచ్చు, అట్లాంటిది అవసరం లేదు. ఒకవేళ మార్చాలని అనుకుంటే ఆ కలశంలో ఉన్న బియ్యము మళ్ళీ ఎప్పుడైనా మనం అన్నం తయారు చేస్తాం కదా, ఆ అన్నం వండుకోవచ్చు. ఇప్పుడు 5 రకాల అన్నం ఎట్లా చేస్తామో ఆ అన్నంలో వండుకోవచ్చు, ఓహో, దానికోసం వాడవచ్చు. వాడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి, నమస్కారం. ధన్యవాదాలు.